తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జవహర్ నగర్ సిపిఐ కాలనీలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగులు నిఖితకు మొబైల్ ఫోన్ అందజేశారు. ఈ సహాయాన్ని ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ వీరకృష్ణ తేజ మరియు లక్ష్మి అందించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిఖితకు ఈ మొబైల్ ఫోన్ అందించడం ద్వారా ఆమెకు అవసరమైన కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించబడింది. సమాజ సేవకురాలు లక్ష్మి తన మనవడు దత్విక్ చారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సహాయం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్మి వివిధ రంగాల్లో ఉన్న నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఆపదలో ఉన్న కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కమిటీ సభ్యులు జగన్, ప్రశాంత్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్థానిక సీనియర్ జర్నలిస్టులు, బలగం టీవీ సీఈఓ చింతల విజయ్, దుర్గం స్వామి, రఘు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయానికి దివ్యాంగుల తరపున మెరుగు శివకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, నేను కిరణ్ గుత్తికొండ. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన మధ్యలో ప్రముఖ సోషల్ వర్కర్ మన లక్ష్మి గారు ఉన్నారు. వారికి ఈరోజు వారి యొక్క మనమడు దాత్విక్ చారి గారి యొక్క బర్త్డే సందర్భంగా మీ దివ్యాంగుల మధ్యలో మేము కేక్ కట్ చేసుకొని మా మనమనికి ఒక అంటే అతని పేరు మీద కేక్ కట్ చేపించి మీకు సెలబ్రేషన్ మీ మధ్యలో చేసుకోవాలని చెప్పేసి అనేది తను చాలా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గత ఒక 15 రోజుల క్రితము మేము వికలాంగుల యొక్క కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో తను మా మధ్యలకు రావడం జరిగింది ఒక గెస్ట్గా. అక్కడ మా సోదరి నిఖిత యొక్క హ్యాండ్స్ను అవి చూడడం జరిగింది. ఆమెకు 2 చేతులు, ఆ ఒక చెయ్యి కూడా మొత్తమే పనికిరాదు, ఇంకొక ఉన్న చెయ్యి 3 ఫింగర్స్. ఆ ఫింగర్స్తోనే అమ్మాయి ఇప్పుడు ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నది. తనకు మొబైల్ అవసరం ఉండే. లక్ష్మి గారు ఆ రోజు అన్నారు, నేను కూడా అంటే గతంలో చాలా సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా వారు వచ్చేది, మాకు సహాయ సహకారం అందించేది. కానీ ఆ సందర్భంలో ఈ అమ్మాయిని చూసి, అమ్మాయినికి ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పమ్మా, మాది ఒకటి ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది, ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది. దాంట్లో మా మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను ఏదన్నా అడిగిందంటే ఎవరికన్నా వికలాంగులకు కానీ, అనగారిన వర్గాలకు, పేదవాళ్లకు ఎవరికి ఏదన్నా కావాలంటే మా యొక్క ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున వాళ్ళకు ఏ సహాయమైనా మేము అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం వెంటనే మా కమిటీ రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ ఆ మేడం గారితో ఫాలోఅప్ చేసి అమ్మాయి రాస్తున్న యొక్క రైటింగ్ను, అమ్మాయి చేస్తున్న దాన్ని వారికి వీడియో పంపనే వాళ్ళ గ్రూప్ పంపనే వాళ్ళు ఒక 2-3 డేస్లోనే వారు స్పందించేసి, ఒక వికలాంగురాలు ఇట్లా ఉంది కాబట్టి తను పై చదువుల కోసము ఈ మొబైల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఏదైనా కూడా దీంతోనే చదువుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అని వాళ్ళందరూ చర్చించుకొని ఈరోజు వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో మనము జవహర్ నగర్లోని మన బలగం టీవీ యొక్క న్యూస్ ఆఫీస్లో జనపైలం ఆఫీస్లో ఈరోజు ఈ యొక్క అమ్మాయికి వారందరి తరఫున మరి ముఖ్యంగా జగన్ గారు, మన శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, తర్వాత ప్రశాంత్ వారు వచ్చి ఉన్నారు ఈ అమ్మాయిని ఆశీర్వదించి ఆ యొక్క మొబైల్ ఇవ్వడానికి. ఇది ఎక్కడ చేద్దాం అనుకుంటే సరే అని చెప్పేసి మేము కూడా సహకారం చేస్తామని చెప్పి, అంటే మాది ఏ న్యూస్ అయినా ఏ వార్త అయినా కూడా చెప్పంగానే వెంటనే మన విజయ్, తర్వాత స్వామి భయ్య, తర్వాత రఘు
వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏదేమైనా కూడా మంచి ఒక కార్యక్రమం కాబట్టి వీరి సహాయము తర్వాత వాళ్ళు కూడా సహాయం అందించినందుకు ఈ యొక్క అమ్మాయికి ఒక మంచి మొబైల్ అందించినందుకు రియల్ కూడా మా కమిటీ తరఫున వారికి వీళ్లకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై వికలా. జై వికలా. అందరికీ నమస్కారం. ఈరోజు మరి జవహర్లాల్లో మరి లక్ష్మి గారు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళ దివ్యాంగురాలు నిఖితకు మరి ఒక నెల రోజుల గురించి ఇబ్బంది పడుతుంటే మరి అక్క ఇట్లా ఉంది అని సందర్భం చెప్పగానే మరి అమ్మాయి ఎంహెచ్డి పీడి చాలా ఉత్తమమైన చదువుకుంది కాబట్టి ఆమెకు ఫోన్ ఇబ్బంది ఉంది అక్క అనగానే అక్క మరి సాయం చేయడం జరిగింది. వాళ్ళ ఎన్సీసీ గ్రూప్ ద్వారా మేమందరం సాయం చేస్తాం తమ్ముడు అని నాకు గత 10 రోజుల నుంచి చెప్పి మరి డబ్బులు కొట్టి తమ్ముడు ఫోన్ చెప్పి అంటే ఈ రోజుకు చెప్పించినాం. వాళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరూ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు మరి జగనన్న గారు, శ్రీనివాసన్న గారు, ప్రశాంత్ అన్న గారు, మరి వెంకటేశ్వర గారు, మరి మీడియా మిత్రులు కూడా ఎంతోమంది జవనాల్లో నాకు సహకరించిన ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి కారణం మన విజయన్న గారు, మన స్వామన్న గారు, మరి రగన్న గారు, జర్నలిస్టు, ఎలక్ట్రానిక్ మీడియా, మరి జవనాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు మరి నేను ఎంతో వాళ్ళందరూ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మరి యొక్క అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ గారికి మరి ఇక ముందు కూడా జన్జీఓస్ ముందుకొచ్చి మరి మాలాంటి దివ్యాంగులకు ఎంతోమంది కింది వర్గాలు, పేదవాళ్ళు, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సహకరించాలని. జీవితం అనేది చిన్నది, పుడతాం చనిపోతాం. ఈ గ్యాప్లో మనందరం సహకరించి చిన్న సహాయం మనం చనిపోయిన తర్వాత ఏం చేసామని వెనక చూసుకున్నామంటే ఈ గ్యాప్లో ఈ సాయం చేయాలని ప్రతి ఒక్కరికి మా తెలంగాణ వికలాంగులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ మా తెలంగాణ వికలాంగుల తరఫున, మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై వికలాంగ్. నా పేరు నిఖిత. నేను పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే కొన్ని రోజుల నుంచి నాకు మొబైల్ లేకపోవడం వల్ల నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను. అయితే కిరణ్ సార్తో శివతోని ఆ ప్రాబ్లం డిస్కషన్ చేస్తే సార్ వాళ్ళు మేడం వాళ్ళతో లక్ష్మి మేడం వాళ్ళతో మాట్లాడి నాకు ఎన్సీ గ్రూప్ వాళ్ళతో డిస్కషన్ చేసి నాకు మొబైల్ ఇప్పిస్తానని వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళు నాకు మొబైల్ ఇప్పించారు. వీళ్ళందరికీ అండ్ ప్లస్ జగన్ గారికి, ప్రశాంత్ గారికి, వెంకటేష్ చారి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఇక్కడ ఉన్న కిరణ్ అన్న ప్లీజ్, శివకృష్ణ తమ్ముడికి, మిగతా అందరికీ, లిఖితాకి, మా కంపెనీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మా మనవడి కొడుకుది వీరబ్రహ్మచారి పావని వాళ్ళ అబ్బాయి దాపిచ్చారి మా మనవడు బర్త్డే సందర్భంగా మేము ఒక దగ్గర కలిసినప్పుడు ఇట్లా ఫోన్ గురించి కొంచెం టాపిక్ వచ్చింది. ఇంతకుముందు కూడా చాలా చేస్తాము. గత 12 years నుంచి ఏవో సంఘం తరపున, విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కానివ్వండి, తర్వాత ఇట్లా ఇంకా వేరే గ్రూపులలో అన్నిట్లో చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు నేను కూడా వికలాంగులతో పాలు పంచుకొని వాళ్ళకి ఏది ఉన్నోళ్ళు చేసుకోవటమే అవుతుంది. ఏ సంఘాలలోకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఉన్నోళ్ళు హైలైట్ అవ్వటం అట్లనే జరుగుతుంది. అలా కాకుండా ఇట్లా ఇప్పటి నుంచి దివ్యాంగులకి ఏదైనా సరే హెల్ప్ చెయ్యాలి అని చెప్పని అనిపించి తన ఫోన్ గురించి నా దగ్గరికి వచ్చింది టాపిక్ రాగానే సరే అది మేము చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకు కానీ ఎవరికైనా ఎదిరించినా కూడా ఇంకా ఏం పెట్టావు అన్న టాపిక్ వస్తుంటుంది. కానీ అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళకి బాగా చదువుకొని పైకి వచ్చే వాళ్ళకి మనం ఏదైనా ఒక చిన్న పెన్ను గిఫ్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అట్లానే నేను అమ్మాయి బాగా చదువుతుంది, రైటింగ్ అదంతా బాగా చూశాను. కానీ మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఎంతో ఎత్తుకి ఎదగొచ్చు అని చెప్పని అనిపించింది. దానివల్ల వెంటనే మేము స్పందించి మొబైల్ తనకు అవసరమైన వస్తువు కాబట్టి రేపు జాబ్